కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. సో క్లాస్లో ఎవరైతే బెస్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారో దాన్ని అందరూ కాపీ పేస్ట్ చేస్తారు, జస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ చేంజ్ చేసి. అది కాలేజ్ లెవెల్కి ఓకే, కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అది సరిపోద్ది. బట్ వన్స్ బయటకు వచ్చాక మీరు వచ్చే జాబ్ ఇంటర్వ్యూస్కి అప్లై చేసేటప్పుడు సేమ్ రెగ్యులర్ రెజ్యూమ్ని అప్లై చేయకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్ జాబ్ డిస్క్రిప్షన్, ఏదైతే ఒక జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాంట్లో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్లో ఏం స్కిల్స్ కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారో ఆ స్కిల్స్కి తగ్గట్టు మీ రెజ్యూమ్ని మాడిఫై చేసి పంపించాలి. అంటే మీరు ఒక 10 జాబ్స్కి అప్లై చేస్తే 10 జాబ్స్కి 10 డిఫరెంట్ రెజ్యూమ్స్ పంపించాలి. డిఫరెంట్ అంటే మళ్ళీ మొత్తం మార్చడం అవసరం, ఆ స్కిల్ సెట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సెట్ అయ్యేట్లు పెట్టి పంపించాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, ఓకే అప్లై చేశారు, అప్లై చేశాక హెచ్ఆర్స్ ఈ రెజ్యూమ్ వచ్చాక వాళ్ళు చెక్ చేస్తారు వీళ్ళు ఎంతవరకు ఉంది. సోషల్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. సోషల్ ప్రెజెన్స్ అంటే ఎక్కడ చూస్తారు, లింక్డ్ఇన్ అండ్ దెన్ గిట్హబ్. సో వీటిల్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు అని చూస్తారు. ఓకే, ఆ ప్రొఫైల్స్ చూసినప్పుడు కొన్నిటిని మళ్ళీ అక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఈ మెయింటైన్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఇంకొంతమందికి అప్లై చేశాక మీ రెజ్యూమ్ రిసీవ్ అయిందని ఆ కాల్లో ఏం మాట్లాడరండి. కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్. సో ఆ కాల్ వీళ్ళు బేసిక్ ఏమనుకుంటారంటే ఓకే మనకి ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేశారేమో అనుకుంటారు. వాళ్ళు అడిగిన వాటికి ఎస్ నోతో కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైతే ఎస్ నో చెప్తారో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు బేసిక్ స్కిల్స్ ఉన్నాయా లేవా అన్న పాయింట్లో వాళ్ళు థింక్ చేస్తారు. సో అక్కడ చాలా మంది రిజెక్ట్ అవుతారు. హౌ దే ఆర్ రెస్పాండింగ్ అనేటువంటి దాన్ని. అవును, అది ఇంపార్టెంట్. సో ఇట్లాగా అన్ని కన్సిడర్ చేస్తారు అన్నమాట. సో ఎప్పుడైతే రెజ్యూమ్లో ప్రాపర్గా పెట్టుకొని ఆన్లైన్ ప్రెజెన్స్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి ఈజీగా అప్లికేషన్స్ అప్లై చేసిన వాటికి కాల్స్ వస్తాయి, నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి వెళ్తారు. సో ఈ చైన్ వాళ్ళకి సింపుల్ ఏంటి అంటే జస్ట్ ఒక 1 వీక్ టైం తీసుకొని ఏ టైప్ ఆఫ్ జాబ్స్ పడుతున్నాయి దానికి తగ్గట్టు రెజ్యూమ్లో మాడిఫై చేసి అప్లై చేస్తే అప్పుడు ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి.